హలో అండి. హాయ్. హలో సార్. సార్ యాక్చువల్లీ ఏంటి సార్ ఆఫ్టర్ జిఎస్టీ తర్వాత కార్లకి నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా అన్ని ప్రైజెస్ ఉన్నాయని చెప్పుకోవాలి కదా? ఎస్ సార్, ఖచ్చితంగా చెప్పొచ్చు. మనకి మిడిల్ క్లాస్ లో అది కారు కొనే వాళ్ళు కానీ ఈ జిఎస్టీ రిడక్షన్ తర్వాత అది మనకి కారు అనేది ప్రైజెస్ తగ్గాయి అండ్ కారు వాల్యూ అనేది మనకి పెరిగింది సార్. మనకి మన దాంట్లో వచ్చేసరికి సార్ హోండాలో ఒక ఎక్స్టర్ కార్ వచ్చింది. ఇది ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్ గా విత్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని మనకి ఫీచర్స్ అనేది అవైలబుల్ లో ఉంటాయి సార్ ఈ కార్ లో. ఒకసారి లోపల ఫీచర్స్ ఒకసారి చూద్దాము. సో మదన్ గారు ఆఫ్టర్ జిఎస్టీ తర్వాత మామూలుగా దీని ప్రైస్ ఎంత వరకు తగ్గింది సార్? ఆఫ్టర్ జిఎస్టీ రిడక్షన్ తర్వాత మనకి దీని ప్రైస్ 50 to 70,000 వరకు తగ్గింది సార్, విత్ ఆన్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీదనే. ఓకే మామూలుగా ఇంతకు ముందు ఎలా ఉంది సార్? మామూలుగా దీని కాస్ట్ చూసుకుంటే దీని కాస్ట్ బిఫోర్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఇది మనకు ప్రెసెంట్ అయితే 11,23,000 ఉంది. ఓకే దిస్ మంత్. బిఫోర్ జిఎస్టీ రిడక్షన్ ముందు అయితే ఒక 90K వరకు డిఫరెన్స్ ఉండేది, ఎక్కువ ఉండేది. సో ఎలా ఉంటుందన్న మామూలుగా కార్ రివ్యూ మనకి ఒక్కసారి మన ఆడియన్స్ సార్ చూద్దాం సార్ ఒకసారి కార్ రివ్యూ మనం ఇన్సైడ్ నుండి చూద్దాం సార్ ఒకసారి. మనకి హోండా ఎక్స్టర్ కార్ లో ఇది టాప్ వేరియంట్ వెహికల్. దీంట్లో మనకి హెచ్ టైప్ డిఆర్ఎల్స్ వస్తాయి అండ్ ప్రొజెక్టింగ్ హెడ్ ల్యాంప్స్ అనేది వస్తాయి అండ్ టోయింగ్ హుక్ ఒకటి వస్తుంది అండి అండ్ రేడియేటర్ కింద విత్ బ్లాక్ ఇనిషియడ్ అండ్ స్క్రాచ్ రెసిస్టెంట్ స్కిడ్ ప్లేట్ వస్తుంది సార్. ఓకే సార్ ఇప్పుడు మనం చూసుకుంటే కార్స్ దీనికి వచ్చేసి మైలేజ్ ఎంత ఇస్తారు సార్? దీని ఓవరాల్ గా మైలేజ్ అనేది మనకి 70 to 18 ఆన్ హైవే విత్ స్పీడ్ లిమిట్ లేకుండా వస్తుంది. అండ్ ఇండికేటర్స్ అండ్ ఓవర్ వ్యూమ్స్ వస్తాయి. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనేది మనకి ఈ వెహికల్ లో అనేది అవైలబుల్ లో వస్తుంది. ఓకే ఆఫ్టర్ ఇప్పుడు మామూలుగా జిఎస్టీ తర్వాత కార్ సేల్స్ ఎలా ఉన్నాయి సార్? ఆఫ్టర్ జిఎస్టీ తర్వాత మనకి కార్ సేల్స్ అనేది మంచిగా సేల్ అవుతుంది అండ్ సేలింగ్ కూడా మార్కెటింగ్ కూడా మంచిగానే నడుస్తుంది సార్. అండ్ మనకి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా కొంటారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ అయింది సార్. మనకి లోపల ఎలా ఉంటుంది అన్న మనకి డిస్ప్లే ఇదంతా? మనకి 8-inch ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అనేది వస్తుంది విత్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అంటే యాపిల్ కార్ ప్లే వస్తుంది మనకి. ఇక్కడ నుండి మనం ఏసీ వెంట్స్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ వస్తుంది, ఫ్రంట్ అంటే కింద లెగ్స్ కి వస్తుంది, ఇక్కడ ఓన్లీ లెగ్స్ కి వస్తుంది అండ్ ఫ్రంట్ మనకి ఇక్కడ నుండి వస్తుంది లెగ్స్ కి వస్తుంది అండ్ ఓన్లీ ఫ్రంట్ వస్తుంది. అంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. మన ఫ్యాన్ స్పీడ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, హై చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు వీటిలో మనకి చూసుకుంటే పైన ఇక్కడ మనం ఉంటుంది ఇదేంటన్నా మామూలుగా చెప్తాను. అది కూడా ఓపెన్ సన్ రూఫ్ 17 to 19 వరకు మైలేజ్ ఇస్తుంది సార్. 19 వరకు. మాన్యువల్ ఏంటంటే ఇంకా ఎక్కువ ఇస్తుంది సార్, 1-2 kilometers అనేది ఇస్తుంది. మనకి ఇక్కడ గ్లో బాక్స్ ఉంటుంది సార్. గ్లో బాక్స్ లో ఇక్కడ ఏసీ కూడా ఉంటుంది సార్ మనకి. గ్లో బాక్స్ ఏసీ కూడా వస్తుంది మనకి. ఒక ఫ్రిడ్జ్ లాగా మనం ఒక ఫ్రిడ్జ్ లాగా మెడికల్స్ గానీ అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ మనకి ఈ వెహికల్ ఏంటంటే మనకి వైర్లెస్ చార్జర్ అనేది మనకి ఇస్తారు. ఒకసారి మీ ఫోన్ పెట్టండి సార్. ఛార్జ్ అవుతుంది, ఇక్కడ ఛార్జ్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి బ్లూ లైట్ అనేది గ్లో అయింది. సో దిస్ ఈస్ మీన్స్ వైర్లెస్ చార్జర్. వైర్లెస్ చార్జర్ కూడా వస్తుంది మనకి. ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి డ్రైవ్ మోడ్ వస్తాడు అండ్ మాన్యువల్ గా గేర్స్ అనేది కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా గేర్స్ ప్లస్ మాన్యువల్ గా గేర్స్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ పెడల్ షిఫ్టింగ్ కూడా వస్తుంది మనకి. దీనికి సంబంధం లేకుండా వన్స్ డ్రైవ్ మోడ్ కి వెళ్ళాక మన పెడల్ షిఫ్టింగ్ ఇక్కడ ఇవి పెడల్ షిఫ్టర్స్ అంటాము. దీంతో స్పీడ్ అనేది రైట్ సైడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు అంటే ఈవీ వెహికల్స్ అట్లానే పెట్రోల్ కంబైన్డ్ వస్తున్నాయి కదా, మనకి హైబ్రిడ్ వెహికల్స్ అనేది దీంట్లో అవైలబుల్ ఉండదు సార్. మనకి ఈ వెహికల్ ఎక్స్ట్రా వెహికల్ లో ఏంటంటే పెట్రోల్ అండ్ సిఎన్జి అవైలబుల్ ఉంది సార్. మనకి సిఎన్జి తోటి రన్ అవుతుంది. సిఎన్జి మైలేజ్ అనేది ఒక 24 to 25 or 26 కూడా ఇస్తుంది మనం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటే. మనకి దీంట్లో డ్యూయల్ సిలిండర్ కూడా అవైలబుల్ ఉంది సార్. సింగిల్ సిలిండర్ ఏంటంటే మన బూట్ స్పేస్ లో సిలిండర్ అదే ఫిట్ చేస్తాము, దాని వల్ల ఏంటంటే బూట్ స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై అవుతుంది. అదే డ్యూయల్ సిలిండర్ అనేది ఏంటంటే దాంట్లో హాఫ్ చేసి 2 cylinders గా బూట్ స్పేస్ లో ఒక 1 of the హైట్ అనేది సెట్ అయ్యేటట్లుగా పెడతారు. మనకి కొంచెం బూట్ స్పేస్ అనేది కొంచెం లగేజ్ పెట్టుకోవడానికి కనిపిస్తుంది. అవును. సో కాస్ట్ ప్రైస్ కూడా మనం చూసుకుంటే యాక్చువల్లీ సో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చాలా తక్కువ ప్రైస్ అనేది చెప్పాలి కదా సార్. ఇది ఏంటంటే మిడిల్ క్లాస్ కి చాలా తక్కువ ప్రైస్ సార్. ఒక ఫ్యామిలీకి
ఒక ఫ్యామిలీకి 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి సరిపోతుంది. దీని కాస్ట్ వచ్చేది కూడా ఒక అరౌండ్ 11 lakhs 11 lakhs 30,000 వరకే ఉంది సార్. టాప్ వేరియంట్ ఇది. ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్ కనెక్ట్ అంటాము. కనెక్ట్ మీన్స్ బ్లూ లింక్ వస్తుంది సార్ మనకి. బ్లూ లింక్ వస్తుంది, డాష్ క్యామ్ వస్తుంది. ఈ బ్లూ లింక్ డాష్ క్యామ్ ఉంటే మనకి ఎస్ఎక్స్ ఆప్షనల్ కనెక్ట్ అంటాం సార్ దీని వేరియంట్. ఓకే ఓకే సార్ మనకి రేర్ సైడ్ ఏముందంటే చైల్డ్ సీట్ అనేది అటాచ్మెంట్ ఐసోఫిక్స్ అంటాం సార్. ఈ బటన్స్ ఇది అక్కడ బటన్స్ వస్తాయి సేమ్ ఈ సీట్ కి ఆ సీట్ కి. మనం ఏంటంటే చిన్న పిల్లలు ఒక 1 year లోపు పిల్లలకి సీట్ అనేది అక్కడ అడ్జస్ట్ చేసుకొని వాళ్ళని సేఫ్ గా కూర్చోబెట్టుకోవడానికి అది ఫిట్టింగ్ ఇచ్చారు సార్ మనకి. ఇది మనకి లేదా ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి సార్ మనకి. ఓకే. ఎస్ మదన్ గారు, మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే బూట్ స్పేస్ మామూలుగా ఎట్లా ఉంది సార్? మన బూట్ స్పేస్ అనేది బూట్ స్పేస్ అంటే ముందుకెళ్లే ముందు మనకి స్పాయిలర్ అని వస్తుంది సార్. దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే ఏదన్నా మెటల్ పడినప్పుడు డైరెక్ట్ గ్లాస్ మీద పడకుండా జంప్ అవుతుంది, గ్లాస్ ప్రొటెక్షన్ అవుతుంది. డీఫాగర్ లైన్ సార్, ఫాగ్ ని కట్ చేయడానికి దీంట్లో వేరియంట్స్. అండ్ రేర్ వైపర్ అండ్ వాషర్ వస్తుంది, మనం మాన్యువల్ గా ఏం క్లీన్ చేసుకోకుండా. బూట్ స్పేస్ వస్తుంటే సార్ మనకి 391 liters సార్. 391 liters ప్లస్ స్పేర్ వీల్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. విత్ లగేజ్ ల్యాంప్ కూడా వస్తుంది, లగేజ్ ల్యాంప్ కూడా వస్తుంది. అండ్ పార్సల్ ట్రే కూడా వస్తుంది సార్ మనకి. దిస్ ఈస్ పార్సల్ ట్రే. ఏదన్నా పార్సల్ పెట్టుకోవడానికి మనకి ఎంత పెద్ద బూట్ స్పేస్ ఉంటుంది కదా సార్, మనకి ఎంత మాక్సిమం లగేజ్ అనేది మనం దీంట్లో క్యారీ చేయగలం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.